ఈ వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, విజయవాడ స్టేషన్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని 20-50 రూపాయలకే అందించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. ప్లాట్ఫారాలపై జనరల్ బోగీల వద్ద స్టాళ్లు ఏర్పాటు చేసి 20 రూపాయలకి పాకెట్ ఫ్రెండ్లీ, 50 రూపాయలకి స్నాక్ మీల్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా 51 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చినట్టు, తాజాగా మరో 100 స్టేషన్లు అందుబాటులోకి తెచ్చినట్లు విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఎం పాటిల్ వెల్లడించారు. రాజానగరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉండగా మరో బత్తుల బలరామకృష్ణ పోటీలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. నవరంగ పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దీని వెనుక వ్యూహం ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. జనసేన ఓట్లు చీల్చేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష లోక్సభ బరిలోకి కూడా దిగడం విశేషం. ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రత్యర్థిగా నాగర్ కర్నూలు నుంచి పోటీగా దిగారు. సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క పెద్దగా ఓట్లు సాధించకపోవడం గమనార్హం. పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలిచిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అఫిడవిట్ ద్వారా 5 ఏళ్లలో తన అప్పులు, ఆస్తుల వివరాలను ప్రకటించారు. 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ 114.76 కోట్లు ఆదాయ పన్నుగా 47.07 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. జనసేన అధినేతకు 64.26 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక వివిధ సంస్థలకు జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం 20 కోట్లకు పైగానే విరాళాలు ఇచ్చినట్లు పవన్ తెలిపారు. ప్రతిపక్షాలు డిమాండ్లు, ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతి రాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలు కేటాయించాలని ఆదేశించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి నాయకులు ఆశాభావంతో ఉన్న నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగనే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనపర్తి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనపర్తి రిటర్నింగ్ అధికారి ఎం మాధురి నామినేషన్ పత్రాలు అందజేశారు.